నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నా పేరెంట్స్ నా మీద పెట్టుకున్న ఆశల్ని పాడు చేశాను, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాను. నన్ను ఎలా అయితే చూడకూడదు అనుకున్నారో అలాగే చూసేలా చేశాను. నాకు తెలియకుండానే నా పేరెంట్స్ని మోసం చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఏ దారిలో వెళ్ళాలి? ఏంటి లేట్గా వచ్చావు? ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు? ఏమైంది? డల్గా కనిపిస్తున్నావేంటి? ఏం ఒంట్లో బాలేదా? అదేం లేదమ్మా. మరెందుకంత డల్గా కనిపిస్తున్నావు? అమ్మా, నీకన్నీ అనుమానాలే. బయట ఎండగా ఉంది కదా, ఫేస్ ఇలా కాక ఎలా ఉంటుంది? టైర్డ్గా ఉంది. నన్ను కాసేపు రెస్ట్ తీసుకునివ్వు. నా ఫ్యామిలీకి 10 మందిలో గౌరవం ఉంది, పరువు ఉంది, మర్యాద ఉంది. ఇవన్నీ ఒక్కసారి నా వల్లే పోయే పరిస్థితి తీసుకొచ్చాను. నేను చేసిన తప్పు ఇంట్లో తెలిస్తే నా ఫ్యామిలీ ముందు నేను నిలబడగలనా? అదే బయట తెలిస్తే నా పేరెంట్స్ నలుగురిలో తల ఎత్తుకోగలరా? నేను చేసిన ఈ వెధవ పని వల్ల ఇంతమంది బాధపడాలా? నలుగురిలో నా గురించి చాలా గొప్పగా చెప్పి మా నాన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలి అంటారు. ఇక్కడ తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది కూడా నేనే. అమ్మా చిత్ర, ఈ మజ్జిగ తాగు. చూడు ఎలా నీరసమైపోయావో. ఎండలో తిరగద్దంటే చెప్తే వినవు. నువ్వు కొంచెం మజ్జిగ తాగి రెస్ట్ తీసుకో. నా వల్ల నా ఫ్యామిలీ బాధపడకూడదు. నేను చావాలి, ఖచ్చితంగా చావాలి. ప్రియమైన అమ్మా నాన్న, ముందుగా మీరు నన్ను క్షమించండి. నా చావు నా చేతుల్లోనే ఉందని ఈ క్షణం వరకు నాకు తెలియలేదు. నా చావుకి ఎవరూ బాధ్యులు కాదు. ఇట్లు మీ చిత్ర. అమ్మా చిత్ర, అమ్మా చిత్ర, రాముడి ఫోన్ చేశారు కదా? అవును సార్. హలో, ఈజ్ ఇట్? ఎంత పని చేశావే? నా కూతురు ఎంత పని చేసిందో చూడండి. కానిస్టేబుల్స్, బాడీని తెచ్చండి. మీ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? సూసైడ్ నోట్లో రాసిందే నమ్మడానికి వీల్లేదండి. ఇంజనీరింగ్ చదివే అమ్మాయి సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉండాలి. అది మీకు తెలిసే ఉంటుందని మేము అనుకుంటున్నాం.
కారణం మాకు తెలియదండి. సాయంత్రం బయటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి చాలా డల్ గా ఉందండి. అప్పటికి అడిగాను ఎందుకు అలా ఉన్నావే అని. టైర్డ్ గా ఉందని రెస్ట్ తీసుకుంటానని గదిలోకి వెళ్ళిందండి. తర్వాత మీరు గదిలోకి వెళ్ళదా? వెళ్ళానండి. నాకు అప్పటికి అనుమానం రాలేదండి. సరే, చదువులో మీ అమ్మాయి మెరిట్ స్టూడెంటా, పూర్ స్టూడెంటా? చాలా గుడ్ స్టూడెంట్ సార్. స్టడీని ఛాలెంజింగ్ గా తీసుకుని చదువుతూ ఉంటుంది సార్. తన క్లాసులో అందరికంటే తనే ఫస్ట్ ఉంటుంది సార్. ఆత్మహత్య కారణం చదువు కాదు, ఇంకా లవ్ అఫైర్స్, ఫ్రెండ్స్. లవ్ అఫేర్ అయితే ఖచ్చితంగా ఉండదు సార్. ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్ గా పెంచాం సార్. ఇక ఫ్రెండ్స్ విషయానికి వస్తే సుమతి అని చిత్రకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు. ఇంజనీరింగ్ లో కూడా ఇద్దరూ ఒకే కాలేజ్ అండి. ఓకే, లవ్ మ్యాటర్స్ పేరెంట్స్ కి ఏ అమ్మాయి చెప్పదండి, ఫ్రెండ్స్ తోనే షేర్ చేసుకుంటారు. కాబట్టి మిగతా విషయాలు మేం చూసుకుంటాం. పరశురామ్ సార్, ఆ అమ్మాయి ఫోన్ నెంబరు, డీటెయిల్స్ తీసుకో. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. ఓకే సార్. సో నువ్వు చిత్ర స్కూల్ డేస్ నుంచి కాలేజ్ వరకు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అవును సార్. అంటే నీకు తన గురించి బాగా తెలుసుంటుంది. ఐ మీన్ స్టడీస్ గురించి, ఇష్టాల గురించి, ఇంకా లైఫ్ స్టైల్, పర్సనల్ మ్యాటర్స్ షేర్ చేసుకుంటారు కదా. అఫ్ కోర్స్, ఫ్రెండ్స్ అన్నాక అవన్నీ షేర్ చేసుకోవడం కామన్ కదా సార్. దట్స్ రైట్. ఇవన్నీ నీకు తెలుసుకొనుకునే కొన్ని విషయాలు స్ట్రైట్గా అడుగుతాను, సమాధానం చెప్పు. అడగండి సార్. చిత్రకి లవ్ అఫైర్స్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్ట్రా యాక్టివిటీస్ గురించి తెలియదు కానీ లవ్ అఫేర్ అయితే ఉంది సార్. నిజమా? అవును సార్. మధు అని మా సీనియర్ సార్, అతనితో లవ్లో ఉండేది సార్. అనుకున్నాను ఆ అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళిందంటే ఇలాంటిది ఏదో ఉండే ఉంటుందని. చూసావా పరశురామ్, చిత్ర పేరెంట్స్ మనం అడిగినప్పుడు మా అమ్మాయిని స్ట్రిక్ట్గా పెంచాం, మా మాట దాటదు అన్నారు. కానీ ఇక్కడ రివర్సు. ఓకే సుమతి, మధు చిత్ర వాళ్ళ రిలేషన్ ఎలా ఉండేది? రిలేషన్ బానే ఉండేది సార్, కానీ ఇద్దరు అప్పుడప్పుడు దేని గురించి గొడవ పడేవారు సార్. అంటే చిత్ర సూసైడ్ చేసుకున్నంత పెద్ద కూడా ఏమన్నా జరిగిందా? అవును సార్. చిత్ర చనిపోయే 2 రోజుల ముందుగానే చిత్ర మధుని కొట్టడం నేను చూశాను సార్. చిత్ర మధుని కొట్టిందా? అవును సార్. పరశురామ్ సార్, ఈమె చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య ఏదో తెలియని పెద్ద గొడవే ఉంది. అది తెలియాలంటే మధు మనకి దొరకాలి. అవును సార్. సుమతి, మధు ఎక్కడుంటాడో వాడి అడ్రస్, ఫోన్ నెంబర్ తెలుసా? తెలుసు సార్, చూపిస్తాను. ఓకే, లెట్స్ మూవ్. పదండి. ఇదే సార్. ఆయిల్లే సార్. తాళం వేసిందేంటి సార్? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? వాడి ఫోన్ నెంబర్ ఉంది కదా, ఒకసారి ఫోన్ చేయి. లోపల నుంచి ఫోన్ సౌండ్ వినిపిస్తుంది. అవును సార్, వాడు లోపలే ఉన్నాడు. తప్పించుకునేందుకు ప్లాన్ చేసినట్టున్నాడు. తాళం పాల్గొట్టండి. కొట్టండి. సార్, ఇతనే సార్ మధు. ఇతనేనా? ఎస్ సార్. క్లూస్ అక్కడ దొరుకుతాయేమో వెతకండి. ఓకే సార్. చూడండి అంతా.
పరశురామ్, నైఫ్ని క్లూస్ టీమ్కి పంపించు, బాడీని పోస్ట్ మార్టంకి పంపు. ఎస్ సార్. అక్కడ చిత్ర సూసైడ్ చేసుకుంది, ఇక్కడ చూస్తే మధు మర్డర్ అయిపోయి ఉన్నాడు. కారణం ఏంటి? మధు ఎలా చనిపోయాడు? ఎవరన్నా చంపారా లేక చంపించారా? సార్, పరశురామ్, ఏమన్నా తెలిసిందా? హత్య జరగడానికి బలమైన కారణం ఏంటో తెలియదు కానీ మర్డర్ ప్లేస్లో ఉన్న కత్తిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ గురించి ఎంక్వైరీ చేశాను సార్. మధు ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్స్ని కూడా గ్యాదర్ చేశాం, కానీ మ్యాచ్ కాలేదు. మధు చిత్ర లవ్ మ్యాటర్ తెలిసి చిత్ర పేరెంట్స్ ఏమైనా చేశారేమోనని చెక్ చేశాం సార్, కానీ మ్యాచ్ కాలేదు. నాకెందుకో కాస్త డౌట్ వచ్చి చిత్ర ఫింగర్ ప్రింట్స్ని చెక్ చేశాం సార్, మ్యాచ్ అయింది. వాట్? అవును సార్, వేలిముద్రల ఆధారంగా మధును చంపింది చిత్రేనని అర్థమవుతుంది సార్. సార్, ఇదిగోండి ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్. ఇంకో విషయం ఏంటంటే సార్, మధు చిత్ర గొడవ పడ్డారని సుమతి చెప్పింది. ఆ గొడవ తర్వాత 48 అవర్స్ వరకు వాళ్ళిద్దరూ కలవలేదు, ఫోన్లో కూడా టచ్లో కూడా లేరు. ఆ 48 అవర్స్ తర్వాత ఇద్దరూ చనిపోవడానికి ముందు 4 కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ మధునే చిత్రకు కాల్ చేశాడు, ఆ తర్వాత ఇద్దరు కలవడం, ఇద్దరి మధ్య గొడవ జరగడం, చిత్ర మధుని చంపడం, ప్రియుడిని చంపిన బాధలో తను కూడా చనిపోవాలనుకుని సూసైడ్ చేసుకుందేమోనని నా అనుమానం సార్. సార్, ఇది వాళ్ళిద్దరికీ సంబంధించిన కాల్ లిస్ట్. ఎస్ పరశురామ్, నీ అనుమానం కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. సార్, ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ప్రియురాలి చేతిలో మధు హత్యకు గురయ్యాడు. హత్య చేసిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. అసలు హత్య చేయడానికి కారణం ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు సార్. పరశురామ్, ఈ కాల్ లిస్ట్లో నువ్వు ఒకటి గమనించలేదు. 48 అవర్స్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు, కానీ ఆ 48 అవర్స్లో వీళ్ళిద్దరికీ ఒకే ఫోన్ నెంబర్ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. గత 1 మంత్ నుంచి ఈ నెంబర్ వీళ్ళిద్దరికీ టచ్లోనే ఉంది. ఈ నెంబర్ ఎవరితో కనుక్కుంటే ఈ కేసులో ట్విస్ట్ ఉందా లేక ఎండ్ ఉందో తెలిపోతుంది. ఈ నెంబర్కి కాల్ చేసి ఎవరితో కనుక్కో. ఓకే సార్. హలో, ఈ నెంబర్ ఎవరిదండి? అవునా? ఏం లేదు, ఈ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఉంది, అందుకే చేశాను. ఓకే సార్, ఇది అత్తాపూర్లో ఉన్న ఓ ఇంటర్నెట్ సెంటర్ సార్. అత్తాపూర్ అంటే మధు ఉండే ఏరియాకి చిత్ర ఉండే ఏరియాకి మధ్యలో ఉండే ఏరియా కదా? అవును సార్. ఓకే, ఓసారి మనం ఎంక్వైరీ చేద్దాం. ఓకే సార్. నమస్తే సార్. సార్ 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 ఏంటి సార్, ఏమైంది సార్? సడన్గా ఎలా వచ్చారు? కొంపతీసి రైడా? ఇంచుమించు అలాంటిదే కానీ ఈ నెంబర్ ఈకేఎఫ్దేనా? అవును సార్. ఎందుకు సార్, మ్యాటర్ ఏంటి? ఏంటి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నావు? క్వశ్చన్స్ వేయాల్సింది మేము. వీళ్ళిద్దరు నీకు తెలుసా? తెలుసు సార్, మా నెట్ యూజర్ సార్ వీళ్ళు. ఓకే, ఈ ఇంటర్నెట్ సెంటర్ నుంచి వీళ్ళిద్దరు నెంబర్స్కి రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి. నువ్వే చేసావా? నేను చేయడం ఏంటి సార్, నాకేం తెలియదు సార్. వాళ్ళు వస్తారు, నెట్ యూజ్ చేస్తారు, మనీ ఇచ్చి వెళ్ళిపోతారు. నాతో వాళ్ళకేం పని లేదు, వాళ్ళతో నాకు ఏం పని లేదు. కాల్స్ ఎలా చేస్తాను సార్? నువ్వు కాల్ చేయనప్పుడు ఈ నెంబర్ నుంచి వాళ్ళకి కాల్స్ ఎలా వెళ్ళాయి? సార్, ఇది ఇంటర్నెట్ సెంటర్ మాత్రమే కాదు సార్, ఎస్టీడీ కూడా ఉంది. చాలా మంది వచ్చి కాల్ చేస్తుంటారు, అలాగే ఎవరైనా కాల్ చేసి ఉండొచ్చు. అంటే నువ్వు చేయలేదంటావు? అవును సార్. ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళని గుర్తుపడతావుగా? గుర్తుపడతాను సార్. అయితే ఎస్టీడీకి వచ్చిన వాళ్ళని కూడా గుర్తుపడతావుగా? అది కొంచెం కష్టం సార్.
నెట్ యూజర్స్ అంటే మెంబర్స్ ఉంటారు కాబట్టి గుర్తుపట్టచ్చు. ఎస్టీడీ యూజర్స్ అంటే వస్తారు వెళ్తారు. గుర్తుపట్టలేను సార్. ఓకే సార్ ఎన్ని వివరాలు అడుగుతున్నారు? అసలు ఏం జరిగింది సార్? ఇద్దరు చనిపోయారు. ఒకరిది హత్య, ఇంకొకరిది ఆత్మహత్య. అవునా? సరే, ఇక్కడ నీకు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే కనుక వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఏ ఉందరా ఫిగర్. నమస్తే సార్. నమస్తే సార్. ఏం చూస్తున్నారా? ఏం లేదు సార్. మరి ఏదో ఫిగర్ అన్నారు. అలాంటిది ఏం లేదు సార్. ఎక్కడిదిరా వీడియో? సార్ అది నెట్లో నుంచి డౌన్లోడ్ చేశాను సార్. చెప్పరా రేయ్, ఆ వీడియో నీ నెట్లో తీసిందే. ఎప్పుడు తీసావు? ఎందుకు తీసావు? ఎలా తీసావు? చెప్పరా, చెప్పు. చెప్పు. చెప్తావా లేక చంపేయమంటావా నిన్ను? చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. చెప్తాను సార్. పద. హాయ్ భయ్యా. హాయ్. ఏంటి సిస్టమ్ కావాలా? అవును. ఓకే ఓకే, లాస్ట్ క్యాబిన్. ఓకే. యా యా. ఏం పర్వాలేదు రా. ప్లీజ్ చిత్ర. ప్లీజ్ వద్దు, నా మాట విను. ఏం కాదు చెప్తున్నాను కదా, ఏం పర్వాలేదు. వద్దంటున్నానా? ప్లీజ్ చిత్ర. అయినా ఇదే చివరి క్యాబిన్ కదా. వద్దు ప్లీజ్ వద్దు. ఇక్కడ ఎవరు చూస్తారు? ఇదే మనకి చాలా సేఫ్ ప్లేస్. పాండని ఇక్కడి వరకు రానివ్వడు కదా. వద్దు వద్దన్నావు, ఇప్పుడు ఇదే కావాలనిపిస్తుంది కదా. ఏమనిపించట్లేదు కానీ మూసుకొని మెయిల్ ఓపెన్ చేయి. మెయిల్ ఎందుకు? ఇదే బాగుంది కదా. బాగుంటుంది బాగుంటుంది. ఓపెన్ చేయి మెయిల్. నేను ఓపెన్ చేస్తాను. నేనే ఓపెన్ చేస్తాను. చాలు పద వెళ్దాం. అప్పుడేనా? లేట్ అవుతుంది, ఇంటికి త్వరగా వెళ్ళాలి కదా. ప్లీజ్ వద్దు, పద. వెళ్దాంలే. చేతి రా. ఏం భయ్యా ఓకేనా? ఆ? అదే సిస్టమ్ స్పీడ్గా ఉంది కదా. బానే ఉంది. ఓకేనా?
ఓకే భయ్యా. భయ్యా సిస్టమ్. తీసుకోండి, లాస్ట్ క్యాబిన్. ఓకే. ఇక్కడికి ప్లీజ్ రా. మధు ప్లీజ్, రెగ్యులర్ గా మనం ఇక్కడ ఇలా చేయడం బాగోదు. అతనికి డౌట్ వస్తుందేమో. ఆడికి ఏం డౌట్ రాదులే. నీకు విషయం తెలుసా, మనలాంటి చాలా మంది లవర్స్కి సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ ఇంటర్నెట్ సెంటర్సే. నువ్వు ఇబ్బంది పడి నన్ను టెన్షన్ పెట్టకే ప్లీజ్. ప్లీజ్ ఇక వెళ్దాం పద. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. ఓకేరా. ఈరోజు క్లాస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? అవును సార్. సార్ సార్ చిన్న డౌట్ ఉంది, కొంచెం క్లారిఫై చేయరా? ఇది ఎవరు రికార్డ్ చేసి ఉంటారు? ఒకవేళ వీడియో చూసి షాక్ అయ్యావా? అసలు నేను ఎవరో, ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేశానో తెలుసుకోవాలనుకుంటే మీరు రెగ్యులర్గా వచ్చే ఇంటర్నెట్ సెంటర్ పక్కన ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది, ఇక్కడికి రండి. ఏమైంది మధు? ఇక్కడికే రమ్మన్నాడా? అవును. భయ్యా నువ్వు? నేనే. ఎందుకు చేశారు ఈ పని? తమ్ముడు, నువ్వు ఉన్న సిచ్యువేషన్కి ఈ ఎమోషన్ కరెక్ట్ కాదు తమ్ముడు. నీ ప్రాణం నా చేతిలో ఉన్నప్పుడు గిలిగిలా కొట్టుకోవాలి, కోపంతో ఊగిపోకూడదు. ఆ వీడియో నాకు ఇచ్చే. ఈజీగా ఇవ్వలేను తమ్ముడు, చాలా కష్టపడి తీశాను. ఏం కావాలి నీకు? వారెవ్వా, నువ్వు ఇంటెలిజెంట్ తమ్ముడు. తమ్ముడు, మీ అమ్మ నాన్న బాగా సంపాదిస్తున్నారు. నువ్వు చదువు పేరుతో ఇక్కడికి వచ్చి స్టైల్గా రెడీ అయ్యి నీ ఫిగర్తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావు. మరి నాకు ఎంజాయ్ చేయాలనుంది, కానీ డబ్బు లేదు. ఇప్పుడు నువ్వు ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఎంత కావాలి నీకు? 1 lakh. 1 lakh? అంత డబ్బు నా దగ్గర లేదు. లేదు, ఇవ్వలేను అనకు. ఆఫ్టర్ 1 lakh కోసం నీ ఫ్యూచర్ని రిస్క్లో పెట్టుకోకు. నీ వీడియో బయటికి రిలీజ్ చేశాననుకో, నీతో పాటు నీ ఫిగర్ లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే, మీ వీడియో బయట జనం చూస్తే, మీ పేరెంట్స్ పరువు మర్యాదలు మొత్తం కొలాప్స్ అయిపోతాయి. ఆలోచించుకో, నీ వల్ల ఎంతమంది బాధపడడం అవసరమా? నాకు డబ్బు కావాలి,
దానికోసం నేనేమైనా చేస్తాను. మీ వీడియో DVD చేసి అమ్మేస్తే 1,00,000 కాదు 10 లక్షలు సంపాదించచ్చు. నీ మంచి కోరుకునేవాడిని కాబట్టే 1,00,000 అడిగా. ఇవ్వనంటే చెప్పు, సినిమా రిలీజ్ చేసేస్తా. ప్లీజ్ అలా చేయకు. నీకు 1,00,000 కదా కావాలి, అది నీకు ఇచ్చేస్తే DVD ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. మాట తప్పని వంశం మాది. సరే, నేను డబ్బులు రెడీ చేసుకుని నీకు కాల్ చేస్తాను. యువర్ విష్. బాయ్. ఛా! 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి? డాడీని ఏమని అడగాలి? చెప్తున్నా కొడుకు నైస్గా బ్లాక్మెయిల్తో నన్ను లాక్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే వాడు అన్నంత పని చేస్తాడు. నేనంటే మగాడిని. చిత్ర గురించే నా భయం అంతా. హాయ్ బ్యూటీ. నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి. రేపు నా రూమ్కి రా. నేను రమ్మన్నానని కలవమన్నానని మధుకి చెప్పావో నీ సినిమా సిటీలో కుర్రాళ్ళందరూ చూస్తారు. బీ కేర్ఫుల్. నా అడ్రస్ ఏంటంటే వీడు నన్నెందుకు కలవమంటున్నాడు? ఓ, టైంకి బానే వచ్చేసావే. నేనంటే నీకు కూడా భయమేనన్నమాట. రా లోపలికి రా. నన్నెందుకు రమ్మన్నారు? అక్కడికే వస్తున్నా. ఏం చేస్తున్నారు? ఏంటి ఇంకా అర్థం కాలేదా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నీకు అర్థమైందా? చంపేస్తాను నాటకాలు వేస్తే. హలో, ఒక్క నిమిషం. నీకు మ్యాటర్ అర్థం కావడం లేదు. నువ్వు కొట్టినా చంపినా పర్లేదు, కానీ ఆ వీడియోలో నువ్వు కూడా ఉన్నావు. అది మర్చిపోక బేబే. అయితే డబ్బులు అడిగావు, ఇస్తానన్నాడుగా, మరి ఇదేంటి? నేను డబ్బు అడిగింది వాడొక్కడి పరువుకే. నీ అకౌంట్ వేరే ఉంది, అది నువ్వే సెటిల్ చేయాలి. మీ ఇద్దరి వీడియో తీశాక నీ అందం చూసి నీ అందానికి దాసోహం అయ్యి మైమరిచిపోయాను. 1కి 10 సార్లు రివైండ్ చేసుకుని చూశాను. బాడీలో టెంపరేచర్, మనసులో కోరికలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి తగ్గాలంటే నీ అంతం నాకు కావాలి. అది నేను చచ్చినా జరగదు. నా కోరిక చావకుండా నిన్ను చావనివ్వను. చూడు, వాడికి చెప్పిందే నీకు చెప్తున్నా. మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ నా మాట వినకపోయినా ఇద్దరికీ నా నుంచి శిక్ష తప్పదు. బుద్ధిగా ఒప్పుకున్నావనుకో, నీకే ప్రాబ్లం రాదు. ఒప్పుకోలేదనుకో, ఈ వీడియో డైరెక్ట్గా మీ ఇంటికి పంపిస్తా. అప్పుడు
అది చూసి మీ పేరెంట్స్ నిన్ను చంపేయచ్చు, లేదా వాళ్ళు చావచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ బ్యాడ్. చేస్తావా, నీ వాళ్ళని చంపుకుంటావా, లేక నాకు దాసోహం అయ్యి నీ వాళ్ళని, నీ పరువుని కాపాడుకుంటావా? చూడు, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. మూడో కంటికి తెలిసిందో నా మూడో కంటి వేడికి కాలిపోతాం. నేను రమ్మన్నప్పుడల్లా వచ్చి బుద్ధిగా వెళ్ళిపో. అర్థమైందా? లక్షతో ఏం చేయొచ్చు? ఏం చేద్దాం? తీసుకో. లెక్క సరిగ్గా ఉందో లేదో చూసుకో. తమ్ముడు, నీ మీద నాకు నమ్మకం ఉంది తమ్ముడు. కరెక్ట్గానే తెచ్చుంటావు. ఎందుకంటే నా చేతిలో నీ పీకుంది. అది ఎప్పుడు పిసికేస్తానన్న భయం నీ గుండెల్లో ఉంది. నీ కాల్స్ నీకు ఇచ్చాను కదా, ఆ వీడియో ఇచ్చేయి. నో, మరీ నీ అంత నేను ఇన్నోసెంట్ కాదు తమ్ముడు. నాకు నీతో అవసరం ఇంకా తీరలేదు. తీరాకిస్తానే. బ్లడీ బాస్టర్డ్! డబ్బు ఇవ్వగానే వీడియో ఇచ్చేస్తానన్నావుగా. నా వంశం మాట తప్పదన్నావుగా. తమ్ముడు, నా వంశం మాట తప్పదు అన్నాను, కానీ నేను మాట తప్పనలేదే. చూడు, అన్నీ మూసుకుని నేను చెప్పినట్టు విన్నావా? సరే, లేదంటే నీ ఇష్టం. నేను చెయ్యాల్సింది చేస్తాను. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకోయా. బాయ్. నాకు నచ్చిన నాళ్ళు ఇలాగే కంటిన్యూ అయిపో. తర్వాత నీకే అలవాటైపోతుంది. ఫీల్ అయింది చాలు కానీ. ఇది చాలా అన్యాయం. న్యాయం ఎక్కడుంది తమ్ముడు? ఎదుటివాడి వీక్నెస్ ని మనం క్యాష్ చేసుకోవాలి. ఇది చరిత్ర చెప్పిన నీతి. బాయ్. ఇదిగో తీసుకో. దాట్స్ గుడ్. నీ డ్రీమ్ బాయ్. ఎందుకు కట్ చేస్తున్నావు? చూడు, నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నా దానివి. ఎవడు పడితే వాడు ఫోన్ చేస్తే ఊరుకోను. డిస్టర్బ్ చేస్తే అస్సలు ఊరుకోను. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? వీడు వదిలేడు. స్విచ్ ఆఫ్. దీంతో మనకి ఏ డిస్టర్బెన్స్ లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి? ఏంటిది అంత బిజీగా ఉంది తనకి?
అరే అర్జెంటుగా ₹1,00,000 కావాలరా. అర్జెంట్ రా. 5 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా పర్లేదురా. పాత డబ్బులు ఇచ్చేస్తాను లేరా. ఇస్తాను రా, పాత డబ్బులు ఈ డబ్బులు కలిపి ఇచ్చేస్తాను రా. ప్లీజ్ అరే, నువ్వే హెల్ప్ చేయాలరా. ఎవరైనా అడిగి అడ్జస్ట్ చేయరా ప్లీజ్. డోర్ తీ. ఎందుకు నన్ను ఇంత మోసం చేసావు? మోసం చేసింది ఎవరు? మోసపోయింది ఎవరు? నిన్ను నమ్మి మోసపోయింది నేను. నీ మాట విని అన్యాయం అయిపోయింది నేను. నిన్ను ప్రేమించి సర్వస్వం కోల్పోయింది నేను. పెళ్లికి ముందు ఇవన్నీ వద్దని చెప్పాను. నా మాట విన్నావా? వినలేదు. చూడు ఇప్పుడేం జరిగిందో. ఆ వీడియో వాడి చేతిలో పెట్టుకొని నన్ను బెదిరించి లొంగు తీసుకొని ఆడుకుంటున్నాడు. బెదిరిస్తే లొంగిపోతావా? నేను వాడికి డబ్బులు ఇస్తున్నాను కదా. వాడికి కావాల్సింది డబ్బులు ఒకటే కాదు, నేను కూడా కావాలి. లొంగకపోతే డివిడి తీసుకెళ్లి మీ నాన్నకి ఇస్తాను, డివిడీస్ కాపీ చేసి అమ్మేస్తాను అన్నాడు. లొంగక తప్పలేదు. ఆడపిల్లనరా. ఇలాంటి విషయాలు బయటకు వస్తే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవడం తప్ప మరో దారి ఉండదు. అందుకే నా వాళ్ళ కోసం, నా ఇంటి పరువు కోసం లొంగాను. అంటే నీ వాళ్ళ కోసం ప్రేమించి నన్నే మోసం చేస్తావా? మోసం చేశాను అంటున్నావు. ఇదంతా జరిగింది ఎవరి వల్ల? నీ వల్ల కాదా? ఇలాంటివన్నీ నాకు నచ్చవని చెప్పాను. మనం ప్రేమించుకుంటున్నాం, ఎలాగో పెళ్లి చేసుకుంటాం అని కన్విన్స్ చేసి ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వు కదా. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది చిత్ర. ఇలాగే ఇంకొకటి వచ్చి బ్లాక్మెయిల్ చేస్తాడు, అప్పుడు వాడికి కూడా లొంగిపోతావు కదా. అలా బెదిరించిన ప్రతి వాడికి లొంగిపోయి ఆడదాన్ని ఏమంటారో తెలుసా? ఇప్పుడు నువ్వు కూడా అలాంటి దానివే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. తప్పు చేశాను. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అనవసరంగా తొందరపడి మాటలు అనేసాను. నేను ఫోన్ చేయలేదు, తను ఫోన్ చేయలేదు. సార్ ఫోన్ ట్రై చేద్దాం. ఏంటి ఈసారి నీ రూమ్కి రమ్మన్నా? ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? పర్లేదు, మీ రూమ్ కూడా పీస్ఫుల్గానే ఉంది. అప్పుడప్పుడు వాడుకోవచ్చు. అవసరమైనప్పుడు కీ అడుగుతాను, ఇద్దుగానిలే. ఎందుకు నేను అడిగిన 1 lakh అది ఇస్తాను, ఆగు. దీంతో కలిపి 6. బాగానే ఇస్తున్నావు. ఏంటి సేఫ్టీ కోసం ప్లేస్ మార్చావా?
ఇదే బెటర్లే. నా ఇంటర్నెట్ సెంటర్లో అనుకో ఆఫ్ మిల్సే, ఇక్కడైతే ఫుల్ మిల్స్ లాగించేయచ్చు. ఏ పాండు, ఇప్పటికే నా వీడియో ఇస్తావేవ్వా? ఇస్తాను తమ్ముడు, కాకపోతే చిన్న కండిషన్. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా నాకు కావాలి. నీకు ఓకే అయితే వీడియో ఇచ్చేస్తాను. ఆల్రెడీ తను లొంగ తీసుకున్నావు కదరా. ఓ, నీకు తెలిసిపోయిందా? ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం. ఏమంటావు? రేయ్, నిన్ను వదలనురా. నిన్ను వదలరా రేయ్. వదలు. నిన్ను చంపేస్తాను. మధు, అయ్యో మధు, ఎంత దూరం జరిగిపోయింది. నా చేతులతో నేను నిన్ను చంపుకున్నానా? అయ్యో. ఏంటే, నన్నే చంపేద్దాం అనుకున్నారా? నిన్ను వదలరా. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. ఆ కత్తిపై ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో తెలుసా? పోలీసులకి కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్లేది నిన్నే, నన్ను కాదు. నేనే చంపేననడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తానంటావా? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అప్పుడు పోయేది నీ పొరువే. నలుగురిలో తలెత్తుకోలేక ముందు నీ ఫ్యామిలీ చచ్చిపోతుంది. ఒక్క క్షణం ఆలోచించు. అదే నా మాట విన్నావనుకో, ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయావనుకో, పోలీసులు నిన్ను అరెస్టు చేయరు. ఈ విషయం బయటికి రాదు. నీ ఫ్యామిలీ నలుగురిలో తలదించుకునే అవసరమే ఉండదు. ఉరేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఆలోచించుకో. పోలీస్ స్టేషన్కా, సైలెంట్గా ఇంటికా? చెత్త నా కొడక, నీలాంటి వెధవలు ఎలా పుడతారా? నెట్ సెంటర్కి వచ్చిన జంట తప్పు చేస్తుంటే ఇది తప్పు, ఇలా చేయకూడదని చెప్పాలి, కానీ దాన్ని అవకాశంగా తీసుకుని వీడియో తీసి క్యాష్ చేసుకుంటావా? అదీ కాక ఆ అమ్మాయిని టార్చర్ పెట్టావు కదరా. పాపం ఆ పిల్ల నీ బాధ భరించలేక ప్రేమించిన వాడు దూరం అయ్యి కన్న తల్లిదండ్రుల్ని మోసం చేశాననే బాధతో ప్రాణం తీసుకుంది కదరా. నీ మూలంగా 2 నిండు ప్రాణాలు పోయాయి. వాళ్ళ మీద వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్న ఆశలు కూడా పోయాయి. పెంచుకున్న ప్రేమానురాగాలు దుఃఖంలా మారిపోయాయి కదరా. పరశురాం, వీడు పెట్టిన టార్చర్ కి మధు, చిత్ర ఎంత బాధ అనుభవించారో అంతకన్నా ఎక్కువ బాధ వీడు అనుభవించాల్సిందే. చిత్త కొట్టండి నా కొడుకుని. అబ్బా, అబ్బా, వద్దు.